అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మతనం. రచయిత సి ఉమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, అబ్బా! తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్ స్టిచ్ కుడుతున్న ప్రతిమ ఉలిక్కిపడింది. సూది ఎడమచేతి బొటనవేలులో కసుక్కున దిగి రక్తపు చుక్క తెల్లటి చీరపైకి ఎగజిమ్మింది. సూది గుచ్చుకున్న బాధ కన్నా తెల్లటి చీరపై ఎర్రటి రక్తం మరక ప్రతిమ సహనాన్ని చంపేసింది. అర్ధగంట నుండి గమనిస్తూనే ఉంది. ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం, రిమోట్ లాక్కోవడమో దాచేయడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఏదో సెలవులలో టీవీని కాసేపైనా చూడని పాపం ఎందుకు కట్టడి చెయ్యాలి అని ఊరికే ఉంది. కానీ ఆమె ఓర్పును పరీక్షిస్తున్నారు 8 ఏండ్ల పెద్ద కొడుకు సాత్విక్, 6 ఏండ్ల చిన్న కొడుకు రుత్విక్. చక్కగా అమ్మాయిలే నయ్యం, ఇంత రొద ఉండకపోను. అయినా చిన్నాడెందుకు అబ్బా అని అరిచాడు? మీరిద్దరూ అన్నదమ్ములేనా? వాలి సుగ్రీవులా అని అరచింది ప్రతిమ. వాలి సుగ్రీవులు అన్నదమ్ములే మమ్మీ, కిసుక్కుమంటూ పెద్ద కొడుకు సాత్విక్ తాను నిద్రపోకముందు తండ్రి దగ్గర విన్న పురాణాల సారాన్ని తల్లికి వివరించబోయాడు. రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ములా లేక వాలి సుగ్రీవుల బద్ద వైరులా అని నా అర్థం. ఆ సంగతి వదిలే, ఇంతకీ వాడినేం చేశావు అంతలా అరిచాడు? తీవ్ర స్వరంతో గద్దించి మరీ అడిగింది ప్రతిమ. నేనేం చెయ్యలేదు, రోషంగా తలగరేశాడు సాత్విక్. అన్నీ అబద్ధాలే మమ్మీ, ఇక్కడ చూడు, చేతి మీద గోరుతో గిచ్చాడు. ఘాటు పడిన చేతిని చెయ్యి చాపి చూపించాడు రుత్విక్. మరి నా చెయ్యి చూడు మమ్మీ, ఎలా కొరికాడో. దద్దురు తేలిన చేతిని తల్లి కన్నుల ముందుకు దగ్గరకు చాపి చూపించాడు రుత్విక్. పంటిఘాట్లు కూడా లోతుగానే పడ్డట్లున్నాయి. రక్తం రాలేదు కానీ గూడు కట్టినట్లయింది. ఏరా, ఒకటివ్వాలా? అయినా పెద్దవాడివి, సర్దుకుపోలేవు. రిమోట్ దగ్గరకిచ్చి కొట్టుకుంటారా కాట్లు పడేటట్లు? చిచ్చి, మీతో వేగలేకపోతున్నాను అంటూ టీవీ ఆఫ్ చేసింది ప్రతిమ. వేసవి సెలవులైనా పండుగ సెలవులైనా పిల్లలకు ఆట విడిపే కానీ పిల్లలతో వేగాలంటే ఒకంత కష్టమే. ఇక వేసవి సెలవులు ఇచ్చారంటే పిల్లల అల్లరి భరించి మళ్ళీ బడికి వెళ్ళేదాకా పిల్లలతో వేగాలంటే ఇల్లాలికి ఓ తట్టెడు ఓర్పు, బుట్టెడు సహనం ఉండాల్సిందే. అమ్మ, ఇప్పుడు చూడు, వాడే కొడుతున్నాడు. సాత్విక్ మళ్ళీ కేక పెట్టాడు. టీవీ ఆపేశాక యుద్ధం మరింత సులువైంది. కొట్లాడుకోవద్దని, చక్కగా నెమ్మదిగా ఆడుకొమ్మని చెప్పి విసిగిపోతోంది ప్రతిమ. ఇంకా ఇలాగే ఎన్నాళ్ళు వేగాలి? ఏం చేయాలి దేవుడా అని ఆలోచించసాగింది ప్రతిమ. ఫ్లాష్! అవును, ఆ పని చెయ్యాలి. అప్పుడు వీళ్ళ అల్లరి ఉండదు, ఆగడము ఉండదు. తాత్కాలికంగా ఊరట చెంది ప్రతిమ నిట్టూర్చింది. ఏమంటున్నారు పుత్రద్వయం? ఎక్కడా సందడే లేదే. ఆఫీస్ నుండి వచ్చిన రఘు రోజు పిల్లల గొంతుల నుండి వెలువడే గలగలల ఆహ్వానం వినబడక ప్రతిమను ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. డిజైన్ కుడుతున్న చీరను చిరాగ్గా ప్రక్కకు పడేసి, ఇద్దరికీ 2 తగిలించాను, ఏడ్చి పడుకున్నారు అంది ప్రతిమ. అయ్యో, ఎండకు తోడు డోలు కూడా వాయించావా? మరి నిన్ను నువ్వు కొట్టుకున్నట్లు అలా ఉన్నావేం? నవ్వాడు రఘు. మీకు నవ్వులాటగానే ఉంటుంది, నా అవస్థ మీకేం తెలుసు? సెలవులు కదా, చిన్నపిల్లలకు తోచదు మరి. టై విప్పి టేబుల్ మీద పడేస్తూ బెడ్రూమ్లో నిద్రపోతున్న పిల్లలను ముద్దు పెట్టుకున్నాడు రఘు. మీకేం, తీరికగా సాయంత్రానికి వస్తారు. సెలవులనే కాదు, బడి ఉన్న రోజులైతే మాత్రం ఏమి తక్కువ. బడికి పంపాలంటే యజ్ఞం, బడి నుండి వచ్చాక చదువుల హోమం. అన్నీ భుజాన వేసుకొని మోసే భారం నాది, నిష్ఠూరమాడింది ప్రతిమ. సరి దండకమేనా? కాఫీ లాంటిదేమైనా ఉందా? భార్య మాటలకు అడ్డుకట్ట వేశాడు రఘు. వేడి కక్కుతున్న కాఫీ కన్నా మరింత మండిపడుతున్నట్టుంది ప్రతిమ. భార్య అందించిన కాఫీ త్రాగుతూ, కూల్ డౌన్ ప్రతిమ. ఏమిటి ఈవేళ వర్క్లోడ్ పెరిగిందా? పైగా ఎంబ్రాయిడరీ ఎక్స్ట్రా వర్క్ పెట్టుకున్నావు సానుభూతిగా అన్నాడు రఘు. నా మానసిక ఆనందానికి చేసే పని మాత్రం మీకు ఎక్స్ట్రాగా కనపడుతుంది. మీ పిల్లల అల్లరి మాత్రం ముచ్చటగా ఉంటుంది. అసలు ఎగ్జామ్స్ రాయించేసరికి దేవుడు కనపడ్డాడు. ఇక ఈ సెలవులలో నాకు పిచ్చెక్కేటట్టుంది అంది ప్రతిమ విసుగ్గా. ఏం చేయమంటావు? మళ్ళీ పాత పాడుతున్నావు అన్నాడు విసురుగా. ఆ విసురును కాఫీ కప్పు పెడుతున్న వైనంలో చూపాడు రఘు. నాది పాటలాగే ఉంటుంది, నా పాటలు మాత్రం అర్థం చేసుకోలేరు. నేను మాత్రం తల్లిని కానా? పిల్లలు క్రమశిక్షణలో పెంచాలనుకోవడం తప్ప. ఈ సంవత్సరం నా మాట వినండి,
ఆ తర్వాత చూడండి మన పిల్లలలో మార్పు అంటూ తన మనస్సులో కోరికను బయటపెట్టింది భర్త. అంగీకారం కోసం ఆశ అర్థింపు కలగలిపి కోరుతోంది ప్రతిమ. అబ్బా, నీ ఫ్రెండ్ వార్డెన్ అయితే అయ్యింది కానీ నీకు మాత్రం భలే ఉబలాటంగా ఉంది. నీ కొడుకులను హాస్టల్లో చేర్పించాలని నిష్ఠూరంగా అన్నాడు రఘు. ఈ ఒక్కసారికి నా మాట వినండి. నా ఫ్రెండ్ వార్డెనే కాదు, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా చాలా స్ట్రిక్ట్ మనిషి. డిసిప్లిన్కు పెట్టింది పేరు. ఏమంటారు? ఆసక్తిగా భర్త వంక చూసింది ప్రతిమ. రఘు ఆలోచనలో పడ్డాడు. కనీసం రోజుకొక్కసారైనా హాస్టల్ ప్రసక్తి రాకుండా గడవడం లేదు. ప్రతిమ తనను జీడిపాకంలా పట్టుకుంది. పిల్లల అల్లరి శృతి మించుతోందని, తల్లిదండ్రులకు దూరంగా ఉంటేనే క్రమశిక్షణతో పెరుగుతారని నొక్కి మరీ చెప్పే ప్రతిమ భావాన్ని తాను మార్చగలనా అనుకున్న రఘు, సరే చూద్దాం, పిల్లలు మారడం ఎలా ఉన్నా ప్రతిమ మారుతుంది, విసుగు చిరాకు తగ్గుతుంది అనుకొని ప్రతిమను కావలసిన ఏర్పాట్లు చేసుకోమన్నాడు. ఎట్టకేలకు భర్త ఒప్పుకున్నందుకు ప్రతిమ చాలా సంతోషపడింది. పిల్లలు హాస్టల్లో స్వతంత్రంగా అన్నీ చేసుకోవడం నేర్చుకుంటారని, బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటారని, క్రమశిక్షణ నేర్పే స్నేహితురాలు వార్డెన్గా ఉండటం తన అదృష్టం అని, ఆమె దగ్గర పిల్లల అల్లరి తగ్గిపోయి బాగుపడి వృద్ధిలోకి వస్తారని తలపోస్తూ పిల్లల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోసాగింది. పిల్లల అల్లరి, ప్రతిమ అరుపులు చర్విత చర్వనంగా సెలవులు గడిచిపోయి స్కూళ్ళు తెరిచే టైం అయింది. హాస్టల్కి వెళ్ళాలి అని తల్లి బట్టలు సర్దుతుంటే పిల్లలు కూడా సంబరంగా సహాయం చేయసాగారు. బట్టలన్నీ సర్దుకొని బ్రష్, పేస్టు, దువ్వెన, సబ్బులు వంటి వస్తువులు ఎవరివి వారు చక్కగా సర్దుకుంటూ ఎవరి వస్తువులు వారికి సమానంగా దొరుకుతుంటే సాత్విక్, రుత్విక్ అమితానందపడిపోతున్నారు. పైగా కారులో ప్రయాణం, కొత్త ఊరికెళ్తున్న సంబరం. పిల్లలు కేరింతలు కొడుతుంటే ప్రతిమకు సంతోషంగానే ఉంది. కొద్దిగా బాధనిపించిన, పిల్లల బాగు కోసమే కదా తను వాళ్లను దూరంగా ఉంచాలనుకుంటుంది అని మనసుకు సర్ది చెప్పుకుంది. పిల్లల అల్లరి సహజ గుణం కదా అన్న అంతరాత్మ ప్రశ్నకు ఉలిక్కిపడి సర్దుకుంది ప్రతిమ. పిల్లల కోసం చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కొని తెచ్చాడు రఘు. ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు. రోజు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి పిల్లల గొంతులు ఇంట్లో ఇక వినబడవు అని తలుచుకుంటేనే రఘుకి ఎంతో బాధగా ఉంది. రుత్విక్, సాత్విక్ మాత్రం రెట్టించిన ఆనందంతో బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టెల్లో దాచేసుకున్నారు. ఇవన్నీ దొరుకుతాయని అమ్మ చెప్పినందుకే వాళ్ళు హాస్టల్కు వెళ్తామని సిద్ధమయ్యారు. ప్రయాణంలో పాటలు, రైమ్స్ ఒకటేమిటి, తల్లి దగ్గర అప్పచెప్పిన పద్యాలు, పాఠాలతో సహా వల్లెవేసి వినిపించేస్తున్నారు. కొత్త పాటలో మరిన్ని కొత్త పాటలు నేర్చుకుంటారని ప్రతిమ కలలు కనసాగింది. రఘు మాత్రం పిల్లల ఎడబాటును మౌనంగా దిగమ్రింగుతున్నాడు. పగలంతా ప్రయాణం చేసినట్లే ఉంది. ప్రతిమ ముందే ఫోన్ చేసినా పెద్దగా వివరాలేమీ చెప్పలేదు. భర్తతో పిల్లలతో వస్తున్నానని ఫ్రెండ్తో చెప్పింది. చాలా రోజులకు కనపడ్డావు ప్రతిమ, అయినా మీ వారిని పిల్లలను చూడ్డం ఇదే ఫస్ట్ టైం. ప్రతిమను, రఘును సాదరంగా ఆహ్వానించి ముద్దులు మూటగడుతున్నట్లున్న రుత్విక్, సాత్విక్ల బుగ్గలు పునికి ముద్దెట్టుకుంది ప్రతిమ నేస్తం వెరసి వార్డెన్ ఇందుమతి. నువ్వలా ముద్దు చెయ్యకు, ఆ తర్వాత నీకే కష్టం, ప్రతిమ హెచ్చరించింది. అదేమిటి అని ఇందుమతి అర్థం కానట్లు చూసింది. నన్ను కాదు, అటు చూడు. ప్రతిమ చూడమన్న వైపు చూసిన ఇందుమతికి రఘు వెంట బరువైన సూట్ కేసులు 2 మోసుకొస్తున్న వాచ్మెన్ కనిపించాడు. రఘు తన చేతిలోని బ్రీఫ్ కేస్ ప్రతిమకందించాడు. బ్రీఫ్ కేస్ తెరచి పిల్లల ప్రోగ్రెస్ కార్డులు, ఫోటోలు చూపించింది ప్రతిమ. ఏమిటి ప్లాన్ మీదున్నావు అనుమానంగా అడిగింది ఇందుమతి. ఇక నీదే భారం. వీళ్ళ అల్లరిని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. వీళ్లకు క్రమశిక్షణ నేర్పి ఒక దారికి తెచ్చే మార్గం నీవే చూపాలి, ప్రతిమ వేడుకోలుగా అంది. అంటే హాస్టల్లో పెట్టేస్తున్నావా అని ఇందుమతి ఆశ్చర్యంగా అడిగింది. నీ గురించి అంతా విన్నాను ఇందు, పైగా కొందరు పేరెంట్స్ మా ఊరి వాళ్ళు కూడా చెప్పారులే, నువ్వు పిల్లలను చాలా స్ట్రిక్టుగా కంట్రోల్ చేస్తూ అల్లరి చెయ్యనియ్యవని, ఏ వేళకు చేసే పని ఆ వేళకు మాత్రమే చేయిస్తావని, పిల్లలంతా రీడ్ వైల్ యూ రీడ్ అన్నట్లు నీ గొంతు వింటేనే పుస్తకాలకు జిగురులా అతుక్కుపోతారని నవ్వుతూ చెప్తోంది ప్రతిమ. ఇక ఆపు తల్లి, నన్ను వార్డెన్లా చెప్తావా లేక విలన్లా చెప్పావా నీ పిల్లలకి అంటూ ఇందుమతి ప్రతిమ నవ్వుతో శృతి కలిపింది. రఘు స్నేహితురాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు. పాపం పిల్లలు రేపటి నుండి తమకు దూరంగా ఏం చెప్దాం,
ప్రతిమకు బీపీ పెరిగిపోతోంది. ఇక ఇలా రాజీ పడక తప్పలేదు. మనసులో దిగులుగా అనిపించింది. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కనిపించే పిల్లల అమాయక వదనాలిక కరువే అనుకొని నిట్టూర్చాడు. తమ కాలేజీ కబుర్లు, తాముండిన హాస్టల్ కబుర్లతో కాలాన్ని ఐస్ క్రీంలా కరిగించేస్తున్నారు. రఘు పేపర్ అడ్డు పెట్టుకొని ఒకటి అరా మాటలతో మాత్రం రెస్పాన్స్ ఇస్తున్నాడు. పిల్లలిద్దరూ తల్లి చెప్పినట్లు అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చున్నారు. కూర్చొని నిద్రలోకి జారిపోతున్నారు. మీ వారు పిల్లలు అలసిపోయినట్లున్నారు. నేను భోజనాల సంగతి చూస్తాను. ఇక ఈ రాత్రికి రిలాక్స్ అవ్వండి. మీకు గెస్ట్ రూమ్ సిద్ధంగా ఉంది. బైదిపై అప్లికేషన్ ఫారాలు రేపొద్దుటే ఇస్తాను. పూర్తి చేసి ఇద్దురు గాని అని కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది ఇందుమతి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మీ వారు పిల్లలు అనుమానిస్తూనే అడిగింది ప్రతిమ. వాళ్ళ వదిలేశా, అదే ఈ పూటకు వదిలేశా. మా ఆడబిడ్డ ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళారు. నువ్వు వినిపించుకోలేదేమో. మీ పిల్లలతో అన్నాగా, కాస్త ముందొచ్చి ఉంటే మీరు పార్టీకెళ్ళి ఉండేవారని. వచ్చేస్తారులే, మీరు భోంచేసి రిలాక్స్ అవ్వండి అంటూ డైనింగ్ టేబుల్ ఏర్పాట్లకై లేచింది ఇందుమతి. కొత్త వాతావరణం, అసలే ప్రిన్సిపాల్, పైగా వార్డెన్. సాత్విక్, రుత్విక్ క్యాబేజీ కూర ఇష్టం లేకపోయినా వద్దనలేదు, మారాము చెయ్యలేదు. భోజనాలయ్యాయి. ఇందుమతి ఏవో ఫైళ్ళు ముందేసుకొని కూర్చుంది. గుడ్ నైట్ చెప్పి వచ్చి పడుకుంది ప్రతిమ. పిల్లలప్పుడే నిద్రలోకి జారుకున్నారు. రఘు నిద్ర నటిస్తున్నాడని తెలుసు. తప్పదు, పిల్లల కోసం తనలోని అమ్మ మనసు చంపుకోక తప్పదు. పిల్లలకు బెడ్షీట్ కప్పి తమ వెంట తెచ్చుకున్న జెట్ మ్యాట్ ప్లగ్లో పెట్టి ఆన్ చేసింది. పిల్లలు రేపటి నుండి అన్నీ సొంతంగా చేసుకుంటారు. రఘు నిద్రలోకి చేరుకున్నట్లు సన్నని గొరకే చెప్తోంది. భర్త ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని అనుకున్న ప్రతిమ హమ్మయ్య అని నిట్టూర్చి నిద్రలోకి జారిపోయింది. తెల్లారినట్లుంది. గోలగోలగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడి లేచింది ప్రతిమ. గోడకున్న గడియారం 8 గంటలు సూచిస్తోంది. అయ్యో, ఇంతగా నిద్రపోయానా అని ఇటు తిరిగి చూసింది. పిల్లలింకా మంచి నిద్రలో ఉన్నారు. ఇదేమిటి ఇలా అయ్యింది? క్రమశిక్షణ ఈరోజే మొదలవుతుందనుకుంటే తనే ఆలస్యంగా లేచిందే అనుకుంటూ మెల్లగా లేచి వెళ్ళి హాల్లోకి తొంగి చూసింది. ఇందుమతి టీవీలో న్యూస్ చూస్తున్నట్లుంది. రఘు ఎప్పటిలాగే పేపర్ తిరిగేస్తున్నాడు. ఇక పిల్లలు, వార్డెన్, ఇందుమతి పిల్లలు అల్లరి ఏడుపు దట్టించి మరీ ఆడుకుంటున్నట్లుంది. హాల్ అంతా రంగురంగుల కాగితాలు, బెలూన్లు. పిల్లలు ఆడించినట్లు ఆడుతున్నాయి. ఒకరు ఊదిన బెలూన్లు మరొకరు పుల్లతో పొడిచి పట్ మనిపిస్తున్నారు. రంగు కాగితాల కంటించిన జిగురు నేలను కూడా ఒలికి హాల్ అంతా అశుభ్రంగా తయారయ్యింది. ఇందుమతి వైపు చూసింది ప్రతిమ. క్రాఫ్ట్ క్లాస్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నట్లుంది. టీవీ చూస్తూనే పిల్లల అల్లరిని తనే సంభ్రమంగా చూస్తోంది. చిరునవ్వుతో వాళ్ళ అల్లరిని ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. వార్డెన్లో ఉన్న నిజమైన అమ్మను చూస్తోంది ప్రతిమ. పిల్లల అల్లరిని మనఃపూర్తిగా భరిస్తోంది. టీవీ ఆఫ్ చేసి ఇటు తిరిగిన ఇందుమతి ప్రతిమను చూసి నవ్వింది. లేచావా? రాత్రడిగావే, ఇదిగో వీళ్ళే నా సుపుత్రులు. రఘు ప్రక్కనే కూర్చొని ఉన్న ఇందుమతి భర్త మా సుపుత్రులు అని సవరించాడు. అందరూ నవ్వుకున్నారు. ప్రతిమ, నేను గంటలో స్కూల్కు బయలుదేరుతాను. అడ్మిషన్లు చూసుకోవాలి కదా. టీపాయ్ మీద అప్లికేషన్ ఫారాలు పెట్టాను. ఫిలప్ చేసి స్కూలుకు రండి, వెయిట్ చేస్తుంటాను అంది ఇందుమతి. ఇందుమతి మాటలను వినిపించుకోనట్లే ఉంది ప్రతిమ. ఏదో మార్పు కనపడుతోంది ప్రతిమలో. ఇల్లెగిరిపోయేలా అరుస్తున్న ఇందుమతి పిల్లల వంకే రెప్పవాల్చకుండా చూస్తోంది. తన ఇంటికి ఏమాత్రం భిన్నంగా లేని సన్నివేశం ఇంకాస్త అధ్వాన్నంగానే ఉన్నట్లుంది. కొత్త వాళ్ళున్నారని కూడా లేదు. తన పిల్లలే నయం. ఎవరింటికెళ్ళినా ఎవరైనా వచ్చినా అల్లరి మానేసి బుద్ధిగా ఉంటారు. గదిలోకి వెళ్ళి పిల్లల వైపు ప్రేమగా చూసింది. వంగి ఇద్దరి నుదుటి మీద క్రాప్ సవరించి ముద్దులు పెట్టుకుంది. ప్రయాణం సంబరంలో తన వెంటబడి వచ్చారే కానీ వీళ్ళు తనని వదిలి ఉండగలరా? అసలు తను ఉండగలదా? ప్రతిమ ఆలోచనలో పడింది. కిటికీ ఊచలకు అంటుకుపోయి ఆ ఆలోచనలేమిటి ప్రతిమ? నువ్వేం వర్రీ కాకు, నాకప్పచెప్పావుగా. ఇంతకీ మీ ప్రోగ్రాం ఏమిటి? ప్రతిమ భుజంపై చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగింది ఇందుమతి. మరో గంటలో బయలుదేరతాం ఇందుమతి అని నిశ్చయంగా అంది ప్రతిమ. అదేమిటి, పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు కొనవా? నీవు దగ్గరుండి కొంటే బెటర్ కదా, ఇందుమతి సలహా ఇచ్చింది. లేదులే ఇందుమతి, ఇప్పుడు మేము తయారుగా రాలేదులే అంది ప్రతిమ. రఘుకేం అర్థం కాలేదు. 10,000 తెచ్చిచ్చాడు. ప్రతిమ మరి ఇలా చెప్తోందేమిటి? ఏదో మాట్లాడబోయిన రఘును కళ్ళతోనే వారించింది ప్రతిమ. కాఫీ, టిఫిన్లు పూర్తయ్యాయి.
సాత్విక్ రుత్విక్ లేవగానే గబగబా తయారైపోయారు. ఇందుమతి పిల్లలు రంగు కాగితాలకై కొట్టుకుంటూ ఉంటే తమ అల్లరి గురించి మర్చిపోయి చూస్తుండిపోయారు సాత్విక్ రుత్విక్. కిటికీ ఊచల నుండి తోటలోకి చూస్తోంది ప్రతిమ. సీతాకోక చిలుకలు పువ్వులను పలకరిస్తూ హాయిగా విహరిస్తున్నాయి. ప్రతిమ మనసు తేలికై విహంగమైంది. నిద్రపోతున్న పిల్లలను వదిలి వెళ్ళాలనుకున్న తన కఠిన నిర్ణయాన్ని మనసు వేలెత్తి ప్రశ్నిస్తోంది. కళ్ళు తుడుచుకుంది ప్రతిమ. తన బ్రీఫ్ కేస్తో పాటు పిల్లల సూట్ కేసులను కూడా కారులో తిరిగి పెట్టేస్తుంటే ప్రతిమలో మూసపోసిన అమ్మతనాన్ని కడు వేడుకగా తిలకిస్తున్నాడు రఘు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.